భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. భీభత్సంగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్డుపై నడుం లోతు నీరు నిల్వడంతో బస్సులు వరదల్లో చిక్కుకున్నాయి. వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయవాడలో బీభత్సంగా వర్షం కురుస్తా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ అంతా కూడాను పలు చోట్ల జలదిగ్బంధం కావడం జరిగింది. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా నీటిలో అటు ఇటు వెళ్లలేక ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం విజయవాడ బస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక నీళ్లన్నీ కూడాను ఈ రోడ్ లో పూర్తిగా నడుములోతు దాకా నీళ్లు నిలబడినటువంటి పరిస్థితి. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నటువంటి చోట చూస్తే ఈ బస్సులు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో బస్సులు తీసుకోవడానికి కూడా చేతగాక డ్రైవర్లు ఇక్కడే వదిలిపోయినటువంటి పరిస్థితి. దీంతో బస్సులకు కూడా నీళ్లు వెళ్లిన నేపథ్యంలో ఈ బస్సులను ఇక్కడి నుంచి తీసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ నీళ్లన్నింటినీ కూడా వర్షాలు తగ్గిన తర్వాత బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇటువైపు వెళ్లే బస్సులన్నింటినీ ఆపివేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్ లో చూడొచ్చు. ఇక్కడ 3 బస్సులతో పాటు ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి ఏదైతే డౌన్ ఏదైతే ఉందో ఈ డౌన్ లో పూర్తిగా నీరు నిలబడిపోయడం జరిగింది. నడుముల్లో పైగా నీళ్లు నిలబడ్డాయి. దీనితో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడాను జలదిగ్బంధం కావడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్ లోనికి వెళ్లేటువంటి బస్సులన్నింటినీ కూడాను సిటీ బస్ సర్వీసులు అయితేనేమి, తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నింటినీ కూడాను పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్ చూడొచ్చు. ఇక్కడ రైల్వే ట్రాక్ మీద ఉన్నాము. రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో జలదిగ్బంధం కావడంతో అధికార యంత్రాంగం అంతా కూడాను ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడాను ఎవరు వెళ్లకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఉండి ఎవరే గాని ఇటువైపు వెళ్లకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రైల్వే అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.